భగవద్గీత ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. ప్రతి కాలానికి కూడా అనువదింపబడుతుంది. అంటే ప్రతి కాలానికి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది భగవద్గీత. భగవద్గీతని మన దేశంలో మనం విస్మరిస్తున్నాం కానీ ప్రపంచ దేశాలు ఇప్పుడు దాన్ని అనుసరిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే మనమే పట్టించుకోవడం లేదు. మన యొక్క విలువను మనమే తగ్గించుకుంటున్నాం. మన గోమాతని మనం కోల్పోయాం. ఇప్పుడున్నటువంటి గోవులు కాదు, జెర్సీ గోవులు కాదు. గోవులు అంటే మన నాటు ఆవు, మన దేశీయ ఆవులు ఉంటాయి. మన ఊర్లలో ఒక ఒంగోలు ఆవు అయితేనేమి, మన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆవులు అయితేనేమి, అలాగే గుజరాత్ లో గిరి ఆవులు అయితేనేమి, అలాగే రకరకాలుగా మన దేశీయ ఆవులు అయితే ఉన్నాయి కదా. వాటిని ఇప్పుడు జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మంచిగా ఒడిసి పట్టుకొని వ్యవసాయంలో వాటి యొక్క పేడని, మూత్రాన్ని ఉపయోగించుకుంటూ పాలను కూడా పిల్లలకి పడుతూ ఆరోగ్యవంతంగా ఉంటే, మనమేమొచ్చేసి అక్కడి నుండి దిగుమతి చేసుకున్నటువంటి ఈ జెర్సీ ఆవులను పట్టుకొని ఆ అనారోగ్యకరమైనటువంటి పాలు తాగుతున్నాం. అంటే జెర్సీ ఆవు పాలు అనారోగ్యమైన కాదు కానీ మన దేశీయ ఆవు పాలతో మాత్రం ఎందుకు పనికిరావు. ఇక భగవద్గీతని చైనా పండితులు చైనా భాషలోకి అనువదించుకొని మరీ దాన్ని ఫాలో అవుతున్నారు. నిన్న శనివారం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చైనా పండితులందరూ కూడా భగవద్గీతని విపరీతంగా ప్రశంసలతో ముంచెత్తారు. 5000 కాలం నాటి యుద్ధ భూమి నుండి వచ్చినటువంటి ఈ భగవద్గీత నేడు కాలాన్ని అధిగమించి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భౌతిక సమస్యల గురించి అలాగే ఆధ్యాత్మిక సమస్యల గురించి సమాధానం చెప్పగలుగుతోందంటే నిజంగా ఆనాటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ముందు చూపుకి నిదర్శనం అంటూ ఈరోజు చైనా పండితులు పొగిడేస్తున్నారు. నిన్న మన భారత రాయబారి కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అంతకుముందు చైనా భాషలోకి అనువదించినటువంటి భగవద్గీతని నిన్న అక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984 నుంచి 86 వరకు భారతదేశంలో కన్యాకుమారి నుంచి గోరఖ్పూర్ వరకు నేను పర్యటించినప్పుడు ప్రతి భూభాగంలో కూడా కృష్ణుడి గురించి, రాముడి గురించి ప్రస్తావన ఉంది. అది ఏదో ఒక భగవంతుడని కాకుండా ఇక్కడ తిరిగాడినటువంటి ఒక మహానుభావుల గురించి ఉన్నట్లే ఉంది. అంటే కేవలం ఫోటోల్లో ఉన్నటువంటి దేవుడు ఏదో చేస్తాడు నమ్మకం కాదు, ఈ భూమి మీద తిరిగాడినటువంటి దేవుళ్ళు అని చైనా పండితులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక మనమే దాన్ని దూరం చేసుకుంటున్నాం, మనం పిల్లలకి చెప్పడం లేదు. ఇక స్కూల్ అంటారా, ఎంత దారుణంగా తయారయ్యాయో మీకే తెలుసు. కనీసం ఇంట్లో మనకి భగవద్గీతను చెప్పే సమయం ఉండదు. ఎవరో ఫోన్లు వాళ్ళు చూసుకొని ఉండిపోతున్నాం. మీరనే కాదు, నేనైనంతే. మనందరము ఒక గాడిలో పడిపోయాం.